ఇదేనా మీ వేళ ఇష్టం అన్నారు? ఇష్టమేనమ్మా మా వాళ్ళందరికీ. సరస్వతి శ్రావణి ముద్రపోయిన హాయ్ అమ్మ, తిన్నారా అమ్మ? తినేసానమ్మ శ్రావణి. తిన్నానమ్మ శ్రావణి. అటుకులు పులిహార వేడి మీద అంటున్నా, వేడి చేయంగా నేను తిరగమాత ఒకటే చెయ్యంగానే తినేసేయాలమ్మా. మా తినేసి ఇద్దరం చెరికాస్త పెట్టేసుకొని అది చేసేసుకొని వచ్చి కూర్చున్నాను అనమాట. మీరు ఇష్టపడరేమోనని జస్ట్ పొయ్యి మీద ఒకసారి అలా మిక్స్ చేసేటట్టు పొయ్యి మీద తిప్పమన్నాను, కానీ ఆ పచ్చిది అలా తినేస్తేనే మంచిది. లేదు తినలేకపోయినా కానీ ఉడికే పని లేదమ్మా, జస్ట్ పొయ్యి మీద అలా అనుకొని తినేసేయటమే. మిక్స్ కలిసిందాక కలిపేసుకొని తినేసేయటమే. ఉప్పు పసుపు కలిసిందాక మిక్స్ చేసి తినేసేయటమే. అసలు మీరు ఎంతైనా తినచ్చు. ఇప్పుడు షుగర్ వాళ్ళు ఏంటి, ఎక్కువ తినకూడదు అంటారు కదా, కొంచెమే తినాలి, ఎక్కువ తినకూడదు అంటారు కదా. ఇదైతే అట్లా ఏం ఉండదమ్మా, ఎంతైనా పెట్టుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా తినచ్చు. కాకపోతే ఫ్రెష్గా ఉన్నప్పుడే తినాలి. శ్రీని అమ్మ లేరా? నిన్న కూడా రాలేదమ్మా. తను కొంచెం వీడియోలు అవి చేస్తున్నారు కదా, బిజీగా ఉంటారా, వీడియోలు చేస్తున్నారు, షార్ట్స్ చేస్తున్నారు. వాళ్ళ బాబుకి మెయిన్ వాళ్ళ మనవడికి ఎగ్జామ్స్ అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్. తన క్వశ్చన్స్ మోడల్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఆడితో అవన్నీ చదివించటము కొద్ది బిజీగా ఉన్నారు. అసలు వీడియోస్ చేస్తే టైం ఉండదమ్మా, వీడియోలు చేసి అవి ఎడిట్ చేసి దానికే టైం సరిపోయింది కొండ. తను షార్ట్స్ చేస్తున్నారు బాగాను. ఆ షార్ట్స్ చేయటం ఎంతోసేపు పట్టకపోయినా కానీ ఏం చెయ్యాలి ఏంటనే ఆలోచన ఉంటుంది కదా, దానికి టైం అయిపోతుంది. నిన్న కూడా రాలేదమ్మా శ్రీని అమ్మ, ఇవాళ కూడా మరి పైగా చెప్తున్నారు, నేను కాల్ చేసి చెప్పారు నాకు, నేను వస్తే గనక ఒకళ్ళకి వాళ్ళ లైవ్లకి వెళ్ళారు, మా లైవ్లకి రాలేదు అని అంటున్నారండి. ఇంకా తగులు పడలేక నేను అసలు ఇప్పుడు ఎవరి లైవ్లకి వెళ్ళటం లేదమ్మా అని చెప్పారు నాకు. శ్రీని అమ్మ లేరా? నిన్న కూడా లేరు కదా. అవును, రాలేదమ్మా. శ్రావణి ముద్రపోయిన టుమారో మార్నింగ్ ఐ విల్ ట్రై యువర్ రీసైప్ అమ్మమ్మ. థ్యాంక్ యూ తల్లి. బాగుంటుందమ్మా, మంచిది అది. ఇప్పుడు యంగ్స్టర్స్కి అయితే పచ్చిది అట్లాగే నలుగుతుందమ్మా. కొంతమంది పెద్దాళ్ళు ఉంటారనుకోండి, నలగదని, నలిగినా కానీ ఆ పళ్ళల్లో సందుల్లో ఇరుక్కుంటుందని అంటారు. వాళ్ళు ఒక నిమిషం కొంచెం అట్లా తిరగమాతలో వేసేసి కొద్ది మిక్స్ చేసిన దాకనే ఉడికేదాకా పని లేదమ్మా. 1/2 minute కానీ 1 minute మధ్యలో మిక్స్ చేసేసి తినేసేయచ్చు వాళ్ళు. నేను అందులోనే 4 ఇవి రైజిన్స్ వేసాను, 4 ఇది ఖర్జూరకాయ ముక్కలు కోసేసాను, సీడ్లెస్ ఖర్జూరకాయ. అది కూడా అక్కడక్కడ తీయగా తగులుతుంది, అది కూడా బాగుంటుంది. అవునా, ఇలా కూడా అంటారా? అదే మరి. అమ్మ థర్డ్ లైక్ విన్నీ తల్లి. హాయ్ అమ్మా. హాయ్ తల్లి, థ్యాంక్ యూ అమ్మా. ఇదివరకే చెప్పేవాళ్ళమ్మా వేదవాణి. ఇదివరకే నా లైవ్కి వచ్చినప్పుడే నన్ను అందరూ వాళ్ళ లైవ్లకి రాలేదని అంటున్నారు. నా లైవ్కి వచ్చినప్పుడు కూడా చాలామంది శ్రీనివాసమ్మ గారితో మాట్లాడటానికని వచ్చేవాళ్ళు. ఇప్పుడు వరామురళి అలా అమ్మతో మాట్లాడటానికే వచ్చేవాళ్ళు అనమాట. మాకు రావటం లేదు, మేము మీకోసం వెతుక్కుంటూ వచ్చామని కూడా అన్నారు. ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ అంటున్నారేమో, అందుకని వాళ్ళకి రాలేదు, మాకు రాలేదు, వాళ్ళకి వెళ్ళారని అంటున్నారు. ఇంక తగులు ఎందుకులేమ్మా, నేను ఎవరికి రావట్లేదమ్మా అని చెప్పారు. అదే మరి. వినమ్మా. హాయ్ అమ్మా, థర్డ్ లైక్ తల్లి. ఓకే బంగారం. వేదవాణి అక్క వచ్చారా అమ్మా అని అడిగారు. అక్క వచ్చారా? ఓకే. హాయ్ అమ్మా. హాయ్ తల్లి. అక్క పేరు కూడా రాణి కదా. శ్రావణి ముద్రపోయిన. డయాబెటిస్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. డయాబెటిస్ ఉన్నా ఏదున్నా తినచ్చమ్మా. డయాబెటిస్ వాళ్ళైనా కొలెస్ట్రాల్ వాళ్ళైనా. అందుట్లో కొలెస్ట్రాల్ ఏం లేదు కదా. అటుకులు ఉంటే అది కొంచెమేగా వేసాను అటుకులు. మిగతా అన్నీ 5-6 కప్పులు అయితే అటుకులు 1 కప్పే వేసాను నేను. అందుకని తినచ్చు అనమాట. పైగా అదే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మంతిన గారు కూడా బాగానే చెప్తారు. కాకపోతే ఆయన ఉప్పు లేకుండా తినమంటే అందరు తినలేరు అనమాట. లేదు ఇప్పుడు సిద్ధ